ఈ సాయి కృష్ణ అనే వ్యక్తిని మొట్టమొదట టీడీపీ వాళ్ళు ఎలా డిఫెండ్ చేశారంటే, సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్ దగ్గరికి జగన్ గారు ఎట్లా వెళ్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమా, రౌడీ షీటర్ను సపోర్ట్ చేస్తుందా, అసలు ఏంటి ఐదని మాట్లాడి పెద్ద ఎత్తున ఈ సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి క్యారెక్టర్ పైన దుష్ప్రచారం చేసి తెలుగుదేశం జనసేన వాళ్ళు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు మాట్లాడే అంశాల కంటే కూడా పూర్తిగా ప్రజలకు వెళ్ళిన వాయిస్ ఏంటంటే, ప్రజలు బలంగా నమ్మింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఎవరైనా కానీ మేధావులు మాట్లాడే వాళ్ళందరూ కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అతను రౌడీ షీటరా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ కోర్టు శిక్షించాలి, ఇక చట్టాన్ని అధికారులు చేతిలో తీసుకోవాలి అనేది ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది, అసలు పౌరుడికి ఇటువంటి హక్కులు ఏదో లేకుండా పూర్తి స్థాయిలో అసలు చంపేసేది ఏంటి, అసలు ఎవడిచ్చాడు హక్కు అని చెప్పి గట్టిగా అడిగేదానికి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం పైన ఆ అంశంలో నెగిటివిటీ అండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం అతని క్యారెక్టర్ ఇది అని చెప్పి బ్లేమ్ చేయాలని పూర్తి స్థాయిలో అతన్ని చెడ్డ వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అడిగే క్వశ్చన్లకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. దీంతో ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన వాళ్ళు వీళ్ళందరినీ కూడా నిజంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముంచేశారని చెప్పాలి, మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎలాగైనా వెళ్ళిపోతారు, ఆయనకు ఆ రోజు అవసరాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు వెంటనే సాయి కృష్ణ తల్లిని, సాయి కృష్ణ యొక్క మేనమామల్ని వీళ్ళందరినీ పిలిపించుకొని ఇంటికి పిలిపించుకొని మీటింగ్ పెట్టాడు. అమ్మ మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూ నెల నుంచి జరుగుతుంటే ఎందుకు పిలిపించుకొని మాట్లాడలేదు? పోలీసు వారు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు ఫెయిల్ అయిపోయింది? మరి కాంగ్రెస్ నేతలు విమర్శించారు, ఆ తర్వాత సిపిఐ వాళ్ళు విమర్శించారు, ఆ తర్వాత ఆ ఇష్యూని పట్టుకొని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి న్యాయం చేయని చెప్పి జనసేన, టీడీపీ నాయకులు అందరి దగ్గర తిరిగినా కూడా సెటిల్మెంట్ చేస్తాం, న్యాయం చేయమని చెప్పి వాళ్ళని వేధింపులకు గురి చేస్తే చివరాఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ అంశం జరిగి రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, కనీసం చట్టాన్ని కోర్టుల కంటే కూడా వీళ్ళే ముందు అమలు చేసేస్తున్నారంటే ఈ అధికారులకు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి బలంగా ప్రజల్లో మాట్లాడలేకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయారు. ముందేమో చంద్రబాబు నాయుడు గారు భయపడినట్టుగా ఏమీ తెలియనట్టుగా పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా వాళ్ళు సోషల్ మీడియాని ఉసుకొల్పారు. ఆ తర్వాత జగన్ గారు వెళ్ళి బలంగా మాట్లాడేలేకి అప్పుడు ఆ సిఐ పైన కేసు పెట్టారు. అంతకుముందు ఎందుకు పెట్టలా? ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారు అని చెప్పి సాయి కృష్ణ తల్లి మాట్లాడినా కానీ మాకు జగన్ గారికి ఆమె కృతజ్ఞతలు చెప్పలేదు. మాట్లాడినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఆమె చెప్పలేదు. అనే ఆ బాధ అయితే లేదు. కానీ కాకపోతే ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఆమెకు న్యాయం జరగాలని బలంగా పోరాడడం మాకు ఆ విషయంలో సంతృప్తిగానే ఉంది. బికాజ్ ఇక్కడ పూర్తిగా ఆ వ్యక్తి గురించి కాదు, మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హక్కులు అనేవి కాపాడాలి అని చెప్పి ఆ అంశం మీద మేము బలంగా పోరాడాం. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ముఖ్యమంత్రి హోదాలో న్యాయం చేస్తా అన్నారు కాబట్టి ఆమె చెప్పినా చెప్పకపోయినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాత్రం వాళ్ళ హక్కులు అనేవి కాలరాయకూడదు. ఖచ్చితంగా రాజ్యాంగం అనేది అమలు అవ్వాలి. తూట్లు పొడిచేలాగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తూ అయితే ఉండదు, ఖచ్చితంగా ఉద్యమిస్తుంది, పోరాడుతుంది ఖచ్చితంగా వ్యతిరేకంగా ఇటువంటి అంశాలపైన. చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఆయన రాజకీయ అవసరాల కోసం టీడీపీ, జనసేన వాళ్ళు ముందు ఉసుగొలిపి తర్వాత నెగిటివ్ అయిద్దని చెప్పి ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. అది ముందే చేసుంటే బాగుండేది కదా చంద్రబాబు నాయుడు గారు.